సడన్గా ఒక విపత్తు వచ్చింది అనుకోండి, ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రాణాలు పోతే అది ప్రమాదం, అది ఎవరి వల్ల జరిగింది కాదు. కానీ విపత్తు వస్తుందని చెప్పి తెలిసి ప్రాణాలు కాపాడకపోవడం కానీ, విపత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోవడం కానీ డెఫినెట్గా ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగానే మేము అభివర్ణిస్తాం. దీనికి ప్రభుత్వాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఇందాక మీకు ప్లే చేసి చూపించాను కదా, రెవెన్యూ సెక్రటరీ చెప్పినటువంటిది, అక్కడ సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పినటువంటిది, జిల్లా కలెక్టర్ గారు చెప్పినటువంటిది. ముందుగానే మాకు సమాచారం ఉంది అని చెప్పిన తర్వాత ఇన్ని ప్రాణాలు పోయాయంటే దీనికి బాధ్యత ఎవరు? అంటే మీరు ముందు చూపుతో ఉండడం వల్ల 45 మంది ప్రాణాలు పోయాయంటే మరి ఈ ముందు చూపును ఏమనాలి? అలా వాస్తవానికి ఇదే బుడమేరు ఛానల్లో అనేక సందర్భాల్లో వరద వచ్చింది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు 15,000 క్యూసెక్లకు సంబంధించినటువంటి కెపాసిటీ బుడమేరు ఛానల్ది. 1964లో 40,000 క్యూసెక్లు వచ్చింది ఇదే ఛానల్లోకి. 86లో 20,000 క్యూసెక్లు, 89లో 35,000, 1990లో 32,000, 2005లో 24,000 క్యూసెక్లు. అంటే ఇన్ని సందర్భాల్లో కెపాసిటీ కంటే ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఎవరికి కూడా అప్పుడు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అదృష్టం ఏంటంటే అప్పుడు నేను చెప్పినటువంటి ఏ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు. 64 కానీ, 86 కానీ, 89 కానీ, 90 కానీ, 2005లో కానీ నేను చెప్పినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు లేరు. ఎందుకంటే ఆయన కూడా 4వసారి కదా ముఖ్యమంత్రి. పోనీ అప్పుడు కూడా ఎవరో హైటెక్ ముఖ్యమంత్రులు అంతకన్నా లేరు. సెల్ ఫోన్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, కంప్యూటర్ కనిపెట్టిన ముఖ్యమంత్రి లేడు, లేదా వరద వస్తుందని చెప్పి ముందుగానే తెలిసి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ముఖ్యమంత్రి లేరు. ఇన్ని ముందు చూపు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి ఆయన హయాంలో ఇది జరిగిందని అంటే డెఫినెట్గా ఈ 45 మంది ప్రాణాలు పోయేటువంటి దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు. దీనికి బాధ్యత వహించాలి. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్లోకి వస్తుంది చట్ట ప్రకారం అనేటువంటిది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే రాష్ట్రంలో ప్రజల తాలూకు భావన అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎంత కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం ఫీల్డ్లో ఉండి వైసీపీ ఇంట్లో కూర్చొని బొమ్మ జల్లడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు కనీసం వచ్చి ఎవరికి ఎటువంటి సహాయాలు చేయడం లేదని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. సరే, వాళ్ళు ఏదైనా చెప్తారులేండి, కానీ మేము ఏం చేస్తున్నాం అనేటువంటిది మాకు తెలుసు, గతంలో ఏం చేసామనేటువంటిది తెలుసు, ప్రజలకు తెలుసు, ఏ రకంగా సహాయం అందించామనేటువంటిది కూడా తెలుసు. ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే ఇంక రేపు ఏం జరిగినా అది మా వల్లేనా? ఈ రోజు జరిగినా, రేపు జరిగినా, ఎల్లుండి జరిగినా, రేపు ఏం జరిగినా అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల, రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాకు సంబంధించినటువంటి మాకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే, మాకు కానీ మా పార్టీకి కానీ ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే మేము పబ్లిసిటీ చేసుకోలేము. మాకు పబ్లిసిటీ చేత కాదు. మా ముఖ్యమంత్రి గారికి, మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జేసీబీలు ఎక్కి ఆ డ్రైవర్ పక్కన కూర్చోవడం రాదు, లేదా తొట్లో ఫోటోగ్రాఫర్లు పెట్టి ఫోటోలు తీయించుకోవడం రాదు. సో ఈ పబ్లిసిటీ మాకు చేతకాక మేము కొండంత చేసి గోరంత కూడా చెప్పుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా గోరంత చేస్తే కొండంత పబ్లిసిటీ. సో ఇందులో ఇది ఎందుకంటే ఈ జరిగినటువంటి మొన్న వచ్చినటువంటి ఫలితాల్లో చాలామంది మమ్మల్ని, మా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడినప్పుడు చెప్పారు, సార్ మనం చేసుకున్నవి చాలా మటుకు చెప్పుకోలేకపోతే. ఎస్, దాన్ని కూడా మేము సమీక్షించుకుంటాం, ఏ రకంగా ప్రజలకు చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కుడి చేతితో సాయం చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అంటారు. ఏది ఏమైనప్పటికీ మా వాళ్ళు చేయాల్సినటువంటివి, మేము చెప్పినటువంటివి అన్నీ కూడా మేము చేస్తాం, జరుగుతూనే ఉంటాయి. దానికి మేము పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. మాట్లాడుతూ 5 సంవత్సరాలుగా బ్రిడ్జిలకి, బ్యారేజీలకి మెయింటెనెన్స్ లేదు, దీనివల్లే ఇలాంటి
ప్రమాదాలు జరుగుతున్నాయి. లాస్ట్ 5 years మేడం గారు లాస్ట్ 5 years తెలంగాణలో తిరిగారు. నాకు తెలిసి మొన్న ఎన్నికల ముందే ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టున్నారు. ఆ మేడం ఏమన్నా మరి తెలంగాణ గురించి మాట్లాడారు, ఇక్కడ గురించి మాట్లాడారు నాకు ఐడియా లేదు. మళ్ళీ నేను ఒకసారి వెరిఫై చేసి చెప్తాను. నాకు తెలిసి షర్మిలమ్మ అయితే లాస్ట్ 5 years ఎక్కువగా 5 సంవత్సరాలు తెలంగాణలో వారు పాదయాత్ర చేశారు. మరి అక్కడ ఏదైనా చూసి అక్కడ గురించి అక్కడ చూసి ఇక్కడ గురించి అని మాట్లాడారేమో మరి. మ్యాటర్ వీక్ అయితే పబ్లిసిటీ పీక్ అని ఒక పదం వాడారు మీరు. అంటే విజయవాడ వరదల మ్యాటర్ వీక్ అయినా లేకపోతే దేని గురించి మీరు ప్రస్తావించారు? విజయవాడ వరదలు ఏ రకంగా వచ్చాయనేటువంటిది ప్రపంచానికి తెలుసు. సో వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా, దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి? వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు, ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం. ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి. నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి. చివరికి నువ్వు 2 గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు. నువ్వు ఎన్ని గంటలు పడుకున్నా ఎవరికి కావాలి? అంటే ఆ స్థాయికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏం చెప్తాం? సరే, ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పాను ఇందాక. ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము. బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవడం మానేసాం. మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు. సో వీటన్నిటిని అధిగమించడానికి పబ్లిసిటీని ఆయన వాడుకుంటున్నారు. సో ఇది పద్ధతి కాదనేటువంటిది మా అభిప్రాయం. ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను కదండి, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటి పక్కన పెడితే గడిచినటువంటి 3 రోజులుగా మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాల ప్రభావానికి కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయి, మీరు చెప్పినటువంటి పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటే పాయింట్, ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం, అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ 3 రోజులు వర్షం ఉంది, ఎప్పుడు 1వ తారీఖుని చెప్పారు, 5వ తారీఖు నుంచి వర్షాలు ఉంటున్నాయని. మీ అందరికి కూడా తెలుసు కదా. నిన్న సాయంత్రం వరకు ఇప్పటికి కూడా ఇంకా డ్రిజ్లింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం ఒక వ్యవస్థలను అందరినీ కూర్చోబెట్టి, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, జరిగితే ఏం యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక రివ్యూ మీటింగ్ లేదు జిల్లాలో. 3 అడుగుల వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగుల వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్కి. ఇవి చెప్పేటువంటి సమయం ఉంది, కానీ మనకు మాత్రం ఎక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా. నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి. ఇచ్చేస్తారు, పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా? సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి, దుర్గలం పేరు చెప్పి, అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వారిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.